సద్గురు జగ్గి వాసుదేవ్కు సుప్రీంకోర్టులో ఊరట దొరికింది. ఈషా ఫౌండేషన్పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. ఈషా ఫౌండేషన్తో లింక్ ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను ప్రకటించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమిళనాడు పోలీసులు చర్యలకు దిగారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న తన 2 కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేశారని, దాంతో వాళ్లు ఇంటికి రావడం లేదని ఓ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో వాదనలు వింది. ఆ 2 మహిళలతో ధర్మాసనం మాట్లాడింది. తమ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉన్నట్లు తెలిపారు. తమను ఎవరూ నిర్బంధించడం లేదని పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్పై నమోదైన కేసును మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తమిళనాడు పోలీసులు ఇచ్చే స్టేటస్ రిపోర్ట్ను సుప్రీంకు సమర్పించాలని ఆదేశించారు.